నిన్న అమరావతి వెళ్ళానండి. బాగుంది. ఎందుకంటే నిన్న నేను కొట్టు ఆఫ్ చేసుకొని వెళ్ళాను. 2025 5వ నెల 2వ తారీఖు అమరావతికి చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారు వచ్చారు. డెవలప్ గురించి అది మీటింగు. జనం వచ్చారండి. ఏం జనం అండి. వీడియోలు పెట్టాను చూడండి. అసలు నేను వీడియోలు తీస్తున్నాను, స్టక్ అయిపోతున్నాయి. కొంతమంది కుర్రోళ్ళు అయితే నీ ఫోన్లోకి వెళ్ళిపోతారని చెప్పి భయపెట్టారు నన్ను. అని నాకు ఫోన్ పనిచేయలేదండి. అక్కడ ఫోన్ పనిచేయలేదు. కొన్ని వీడియోలు తీలేకపోయాను నేను. కానీ వాళ్ళకి చాలా దూరంలో ఉన్నా. చంద్రబాబు అనే వాళ్ళకి చాలా దూరంలో ఉన్నాను. దగ్గరలో లేను, చాలా దూరంలో ఉండి తీశాను నేను. కానీ వాళ్ళు తీలేకపోయాను నేను దగ్గరుండి. వెళ్ళలేపోయా జనం. అసలు ఆ జనం చూస్తుంటే ఎలా ఉందంటే అసలు చూడలేము. ఇంకా మన జనంలో ఇంక చూడలేము. అట్ట వచ్చారు చంద్రబాబు అని అంటే, లోకేష్ బాబు అంటే ఏం జనం, అసలు ఏం జనం. తిరణాలు, అసలు తిరణాలు కూడా చాలదు, అలా ఉన్నారు జనం. 2-3 లక్షలు అనుకున్నాం, 7-6 లక్షల దాకా వచ్చారు జనం. తక్కువే రాలా. 3,000 బస్సులు వేశారు, కార్లు, బళ్ళు, ఆటోలు. అస్సలు ఉందండి. మాకు బస్సులో భోజనం ఇచ్చారు, బిర్యానీ బాక్సు, తర్వాత 2 అరటిపళ్ళు, 2 బత్తాకాయలు, వారస్ డబ్బాలు 2, మజ్జిగ ప్యాకెట్లు 2, వాటర్ డబ్బాలు, బిస్కెట్ ప్యాకెట్లు 2 ఇలాగ ఇచ్చారండి బస్సులో. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అక్కడ వార్లెస్ డబ్బాలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ డబ్బాలు ఇచ్చారు అక్కడ. కానీ ఒకటి చెప్పాలండి, నేను ఏం చెప్పాలంటే ఒకటి వాస్తవం చెప్పాలి. ఏం చేయిందంటే అక్కడ పనులు చేసేవాళ్ళు, పనులకు కుర్మాంచిన వాళ్ళని కంట్రోల్లో పెట్టలేకపోయారు. వాళ్ళు దోసుకున్నంత దోసుకున్నారండి. వాటర్ డబ్బాలు అసలు మొత్తం టిన్నులు ఒక్కొక్కరు 4 బాక్సులు 3 బాక్సులు నెత్తిన పెట్టుకొని మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఎండలో మేము వస్తుంటే బయటికి మంచిలి బాటిల్ ఒకటి ఏమంటే పో అన్నారు. ఇలా కసురుకున్నారు. వార్లస్ డబ్బాలు కూడా ఒక్కొక్కరు 2 డింట్లు, పెద్ద పెద్ద బాక్సులు, ఒక్కొక్కరు 2 బాక్సులు మోసుకెళ్ళిపోయారు. మజ్జిగ ప్యాకెట్లు, మళ్ళీ బత్తకాయలు మూటలు, ఇవన్నీ మోసుకొని వెళ్ళిపోయారండి ఇళ్ళకి. వాళ్ళు అమ్ముకోటానికి కొట్లు, చిల్లర కొట్లు అమ్ముకోటానికి. వాళ్ళు ప్రజలకి పంచమని ఇస్తే వాళ్ళు ఆ పని చేశారండి అక్కడ. నేను వాస్తవం నేను చూసాను వాళ్ళని. నేను అడిగాను, 2-3 అడిగాను. వాళ్ళు కసురుకున్నారు నన్ను. ఇలా చేశారు. కానీ అక్కడ బాగా చేశారు. కానీ బస్సుల్లో మాకు అందినాయి. కానీ బయట అక్కడ కూర్చున్న కాడ కూడా కొన్ని అందిని, కొన్ని అందలేదు. ఈ పంచేవాళ్ళు ఆ రకం చేశారండి అక్కడ. కానీ వచ్చారు జనం చూడండి, అసలు జీవితంలో చూడలేము ఆ జనాన్ని. ఆ రకంగా చేశారు మోడీ గారు, మరి చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు. మరి ఎవరికి ఇబ్బంది పడకుండా, ఎవరికేం జరగలేదు అక్కడ. ఎవరికేమో అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాము. కానీ చాలా దూరం నుంచి వచ్చారండి, చాలా దూరం నుంచి వచ్చారు జనం కూడా. ఎంతమంది జనం వచ్చారంటే చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్, మోడీ గారు వాళ్ళు హెలికాప్టర్లు వచ్చారు. 3 హెలికాప్టర్లు వచ్చినాయి. 3 హెలికాప్టర్లు వచ్చినాయి. కనీసం గంట పైన చెప్పారు వాళ్ళు చెప్పటానికి. కానీ ఎండకి వేసారు, అన్నీ వేసారు. నీడ ఉన్నది బాగుంది. బయట తిరిగి బస్సులు ఆపుకొని 2 కిలోమీటర్ల పైన వెళ్ళాము నడుచుకుంటా. బస్సులు ఆపిన కానించి అక్కడ నడుస్తాకి 2 కిలోమీటర్ల పైనే, తక్కువ ఏం లేదు. అంత దూరం నడిచాం మేము, అంత దూరం నడిచాం. కానీ చూడాలనుకున్నాం, చూసాం అంతే. చాలామంది వచ్చి చూడటానికి వచ్చారు ముందు. అంత బాగా చేశారు అక్కడ. కుక్కలేరు పెట్టి శుభ్రం చేశారు, పట్టాలు వేశారు, కూర్చోటానికి కుర్చీలు వేశారు, అన్నీ బాగానే. మాకు కుర్చీలు అంతలుగా పట్టాల మీద కూర్చున్నాం మేము. కానీ బాగుంది, అన్నీ బాగా ఇచ్చారు. కాకపోతే వాటర్ డబ్బాలు ఒక్కొక్కరికి 4 డబ్బాలు 3 డబ్బాలు ఇస్తున్నారు. కానీ అక్కడ వేడిగా ఉంటున్నాయి నీళ్ళు. అంటే ఆ వెండకి వేడి పడిపోయినాయి. మజ్జిగ ప్యాకెట్లు ఒక్కొక్కరు 2-3, ఒక్కొక్కరు 2-3 అట్లా తీసేసుకుంటున్నారు. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందల. మజ్జిగ ప్యాకెట్ వాటికి కూలింగ్ బాగున్నాయి, చల్లగా ఉన్నాయి, మజ్జిగ బాగున్నాయి. ఓఆర్ఎస్ డబ్బాలు కూడా బాగున్నాయి. నాకు కూడా 3 డబ్బాలు ఇచ్చారు ఓఆర్ఎస్ డబ్బాలు. నాకు బస్సులో 2 ఇచ్చారు, అక్కడ 1 ఇచ్చారు.
ఆ ఎండకి తాగేసానండి నేను. ఆ ఎండకి తాగేసాను. ఆ ఎండకి తట్టుకోలేకపోయాం అసలు. ఆ రకంగా ఉంది అగ్గి. ఆ రకంగా ఎండ కాసింది. తట్టుకోలేకపోయాం. కానీ పెట్టాను వీడియోలు చూడండి. చాలా బాగున్నాయి. నేను వీడియోల కోసం వెళ్ళాను అక్కడికి తీయటానికి. ఎందుకంటే నాకు అభిమానం, పార్టీ అభిమానం నాకు. ఆ పార్టీ అంటే నాకు అంత ఇష్టం, ప్రాణం. తెలుగుదేశం పార్టీ అంటేనే మరి చాలా ఇష్టం. కానీ నేను చంద్రబాబు అన్నని దగ్గరికి చూడాలనుకున్నానే అని చూడలేకపోయా. దూరంలో కూర్చున్నాం. అందుబాటులో లేరు మాకు. జనం ఎక్కువ. అంత అనుకోకుండా అంత వచ్చారు జనం. బా ఏం జనములండి. నా జనములు ఇంక చూడలేను ఆ జనాన్ని. కానీ చూశాను ఇప్పుడు. చూశాను. ఇంకా చూస్తానో చూడో తెలియదు కానీ చూశాను ఇప్పుడు. ఇంకోటి చెప్పాలండి. ఏం చెప్పాలంటే కడప. కడపలో వచ్చి ఈ నెల 27, 28 మహానాడు ఉంది. ఆ మహానాడు కూడా రమ్మని చెప్పి నన్ను పార్టీ తరఫున అడిగారు. ఆ రోజు ఎలా ఉంటుందో మరి తెలీదు. వెళ్తానో వెళ్ళనో తెలీదు. మీరు వెళ్ళదలుచుకుంటే ఎవరన్నా వెళ్ళండి. 27, 28 2 రోజులు జరుగుతుంది. అది మహానాడు చంద్రబాబు అన్నది. కడప. కడప అండి, మళ్ళీ మర్చిపోయారు. కడపలో ఉంది. ఆ రోజు కూడా జనం బాగా 2 రోజులు ఉంది కదా, 2 రోజులు కూడా జనం బాగా వెళ్తారు. కాకపోతే నేను అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు. ఇది దగ్గర కాబట్టి వెళ్ళాను. అంటే వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను. మళ్ళీ వచ్చేటప్పుడు నాకు ఇబ్బంది పడతాను, అదే భయం. వెళ్ళేటప్పుడు వెళ్తాం అంటే డబ్బులు తీసుకెళ్తాను కొన్ని ఛార్జీలకి. కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా, కడప సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. మరి ఎలా కొడతో తెలీదు. ఈ నెల మే నెల 27, 28 2 రోజులు ఉంది మహానాడు చంద్రబాబు అన్నది. మరి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఎవరికైనా అందుబాటులో లేని వాళ్ళకి కూడా చెప్పండి. తెలియని వాళ్ళకి చూసిన వాళ్ళు చెప్పండి వీడియో గురించి, ఆ రోజు మీటింగ్ గురించి. 2 రోజులు ఉంది కాబట్టి అండి. చంద్రబాబు అన్నయ్య బాగా చేశాడు, డెవలప్ చేస్తాడని ఇంక అనుకుంటున్నాము. ఈ అమరావతి బాగా డెవలప్ అయిపోయింది. ఎందుకంటే కంపెనీలు మంచి మంచి కంపెనీలు పెడతాడు. మరి కాలేజీలు కానీ, మరి హైకోర్టు కానీ, మరి పెద్ద పెద్ద హోటళ్ళే కానీ సింగపూర్లో చేయాలని చెప్పి అనుకున్నాడు ఆయన ఒకప్పుడు. అనుకొని అప్పట్లో పోయింది పార్టీ. ఆ పని మీద తిరుగుతా. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి చేస్తాడు అన్నయ్య. అంటే హైదరాబాద్ కూడా డెవలప్ చేసింది చంద్రబాబు అన్నయ్య కాబట్టి ఇప్పుడు కూడా మనకి అందుబాటులో అన్నీ సక్రంగా జరుగుతాయి. అమరావతి ఒక ఎలిగిద్ది అనమాట. అంటే ఏం లేదు. ఇంకా అక్కడ రైతులు కూడా పోరాడారండి. 5 సంవత్సరాలు పోరాడారు, చచ్చిపోయారు పాపం. దెబ్బలు తిన్నారు, కాలు చెప్పులు లేకుండా తిరిగారు, చాలా యాతన పడ్డారు, కేసుల్లో ఇరుక్కున్నారు. వాళ్ళని ఎట్లా పడితే అలా కొట్టేశారు పోలీసులు. కానీ సాధించారు. అక్కడ రైతులు, అమరావతి రైతులు సాధించారు, గెలిపించారు. కానీ పోరాటం బాగా చేశారండి వాళ్ళు. ఒకనాటి పోరాటం కదా వాళ్ళు చేసింది. అంత పోరాటం చేశారంట రైతుల్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ భూములు ఇచ్చి వాళ్ళు తరతరాలు బిడ్డలు అంటే జాబులు చేసుకొని, కూలి పనులు చేయకుండా జాబులు చేసుకొని దగ్గరలో అందుబాటులో ఉంటారు. అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి బాగా ఉంటుందని చెప్పి మరి 36 ఎకరాలు మరి భూములు ఇచ్చున్నారు రైతులు. మరి చంద్రబాబు అని డెవలప్ చేస్తాడని ఇప్పుడు అయ్యిద్ది. ఏం పర్వాలేదు. రోడ్లు కూడా మంచిగా రోడ్లు వేస్తున్నాడు, మంచిగా ఉంది. కరెంట్ కానీ లైట్లు కానీ అన్నీ బాగున్నాయి. అంతా బాగుంది, డెవలప్ అయ్యిద్ది. ఇంకేం పర్వాలేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది పడదు. చాలామందికి ఎక్కడెక్కడ వాళ్ళంతా మనకు అందుబాటులో ఉంది. అక్కడ దగ్గరలో అందుబాటులో కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ అందుబాటులో. ఇటు అందుబాటులో చుట్టుపక్కల ఎక్కడికైనా అందుబాటులో ఉంది. ఉద్యోగాలు చేసేవాళ్ళకి కానీ, జాబులు చేసేవాళ్ళకి బాగుంది. నా ఏరియా కూడా అంతా కూడా బాగుంది. డెవలప్ బాగా అయ్యిద్ది. డెవలప్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. అన్నీ మంచిగా ఉంటాయి. హైదరాబాద్ కంటే మించిపోయిద్ది మన అమరావతి. అలా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళరు, మన అమరావతికి వస్తారు అందరూ. మన గుంటూరు జిల్లా వస్తారు. ప్రతి ఓళ్ళు గుంటూరు జిల్లా అంటే ఆశ్చర్యపోయేంత చేస్తారన్నమాట చంద్రబాబు అన్నయ్య. మాకు నమ్మకం ఉంది. ఆయన పోరాడాడు. ఇప్పుడు కూడా ఆయన పోరాడుతూనే ఉన్నాడు. 75 సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు ఆయనకి. కానీ ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఆయన కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం. ఆయన కుటుంబం కోసం పోరాడట్లేదు, ప్రజల కోసం పోరాడుతున్నాడు. మంచి పేరు తెచ్చుకుంటాడు ఆయన కొడుకు కానీ, ఆయన కానీ. బాగుంది, డెవలప్ బాగుంది, బాగా చేస్తున్నాడు. మీరందరూ చూడండి, ఈ వీడియో చూడండి. నాకు
సంతోషమేనా ఆనంద బాష్పాలు. అంటే ఏడుతుంది అనుకుంటున్నారు, ఏడవట్లేదు. సంతోషం. అక్కడికి వెళ్ళి చూశారుగా ఆ అన్నయ్య ఈ వయసుకి కూడా అలా తిరుగుతున్నాడంటే చాలా గేటు. అలా ఈ వయసుకి అలా చేసేది ఎవరండి అసలు? ఈ వయసులో కూడా చంద్రబాబు అన్నయ్య అలా పరుగెడుతున్నాడు ప్రజల కోసం, మన కోసం. వెళ్ళండి, మీరు చూడండి ఎంత బాగుందో అమరావతి. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది, బాగా అవుతుంది. కానీ భూముల రేటు కూడా ఎంఆర్ రేట్లు పలుకుతాయి. కానీ వాళ్ళ భూములు ఉన్నవాళ్ళు పండిపోతారు. ఎందుకంటే ఎకరం ఉన్నవాడు 10 ఎకరాలు ఉన్నట్టు అలాగైపోద్ది అన్నమాట. కోట్లు బలుగుతున్నాయి భూములు, ఇంకా పరుగుతాయి. ఎందుకంటే ఇంకా డెవలప్ అయిపోతుంది కాబట్టి, ఇంకా రేట్లు డెవలప్ బాగా అవుతుంది కాబట్టి ఇంకా రేట్లు పెరిగిపోతున్నాయి. భూములు ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు బాగుపడతాడు. ఎందుకంటే వెనకటోళ్ళు రైతులు పెద్దవాళ్ళు సంపాదించి ఆడ పెడితే ఇవాళ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఇవాళ వాళ్ళ దేశం తిరిగిందన్నమాట. వాళ్ళు పండిపోతారు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు కష్టపడ్డారు, భూములు రైతులు కష్టపడ్డారు. ఎట్టి చాకరీ చేసి గొడ్డు చాకరీ చేసి పొలాలు పండించి రూపాయి 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 కూడబెట్టుకొని ఆ భూముల్ని జాగ్రత్త చేసుకొని ఇవాళ వాళ్ళ బిడ్డల తరానికి వాళ్ళు ఉంచారు. ఇవాళ ఆ బిడ్డలో కోట్లు పలుకుతున్నాయి, భూములు కోట్లు పలుకుతున్నాయి. ఎక్కడికో ఉద్యోగాలకు వెళ్ళక్కర్లా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఆ భూమి ఒక ఎకరం అమ్ముకున్నా చాలు, 4 తరాలు తిని బతకచ్చు వాళ్ళు.